హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పెరట్లో పనగంటి కూర బాగా వచ్చిందండి. సమ్మర్లో కూడా బాగా పెరిగింది. అది కట్ చేసుకుని కడిగి వడేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలండి. ఇట్లా సన్నగా తరుక్కుని పెసరపప్పు పనగంటి కూర ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మనకి పిల్లలకి కూడా చాలా నచ్చుద్ది అనమాట. ఈ విధంగా పెసరపప్పు పొనగంటి కూర ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పొనగంటి కూరని ఇలా సన్నగా తరుక్కోవాలండి. పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పుని కడిగి వడేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన పదార్థాలు: ఎల్లుల్లిపాయలు, మిరపకాయలు, మెంతులు, పసుపు, తాలింపు దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నానబెట్టుకున్న పెసరపప్పు, పొనగంటి కూర, సన్నగా తరుక్కున్న పొనగంటి కూర. ఈరోజు మనం ఈ మొత్తం సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు బాండీ పెట్టుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ అండి, సరిపోతుంది నాకు. వేసుకుంటే మనం కారం వేసుకోకుండా ఈ మిరపకాయలతోనే మనం కూర వండుకుంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం కారం వేస్తే అంత టేస్ట్ రాదండి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు మనం హాఫ్ కింద కట్ చేసుకుని, లేకపోతే ఏం అవుతుందంటే చిటపట్లు ఆడిపోయి టప్మని పెళ్తాయండి. అందుకని మనం ఇట్లా తుంచుకుని వేసుకోవాలి ఎల్లుల్లిపాయ ఎప్పుడు కూడా. ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఆకుకూరల్లో కొంచెం మెంతులు ఆడిపోయి, తాలింపు దినుసులు అంటే 1 స్పూను, తాలింపు దినుసులు వేసుకున్నాం. తర్వాత కొంచెం జీలకర్ర, 1 అర స్పూన్ పట్టుద్దండి జీలకర్ర. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇందులో. వేగనివ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగాలండి మనకి. ఇది కంచు గిన్నె అండి, చూసారా సౌండ్ ఎలా వస్తుందో. బాగా ఏగుద్దండి, బాగుంటుంది. నాకు అందుకనే ఎక్కువ ఈ కంచు గిన్నెలో వండుకోవడానికి ఇష్టపడతాను నేను. అడుగు కూడా చాలా మందంగా ఉంటుందండి ఈ గిన్నె. ఇందులో వండేసుకుని, ఈ గిన్నెలో వండుకున్న తర్వాత నేను స్టీల్ గిన్నెలోకి మార్చుకుంటాను అనమాట. అందుకనే నాకు ఈ గిన్నె అంటే కొంచెం ఇష్టం అనమాట. అడుగు మందంగా ఉంటుంది కాకుండా చక్కగా ఏగుద్ది, బాగా వస్తుంది ఈ గిన్నెలో కర్రీ. ఆకుకూర అండి, కొంచెం కలరు మారినాయి కదా, వేగినాయి కాబట్టి ఇంకా ఆకుకూర వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు దొరకలేదండి, వేయలేదు. కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది. పొనగంటి కూర, పెసరపప్పు పొనగంటి కూర బాగుంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పొనగంటి కూర కళ్ళకి చాలా మంచిది అంటారు. కాబట్టి పొనగంటి కూర దొరికితే మాత్రం తెచ్చుకుంటే మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నానండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నా. అది ఇప్పుడు నాకు ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా నేను ఆకుకూర కొనుక్కోకుండానే ఇలా వస్తుంది. మనం ఇలా తిప్పుకుని సాల్ట్ వేసుకుందామండి. మనకి వేడికే మగ్గిపోద్దండి, వాటర్ ఏం పోయక్కర్లేదు.
వేసుకున్నాం కదా, కలవటానికి తిప్పుకున్నాం. పెసరపప్పు, ఈ ఆకు మీద ఇట్లా పెసరపప్పు వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. కూర మొత్తం సిమ్లోనే ఉడకాలండి. చూసారా, ఇట్లా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మనం మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ పచ్చిపప్పు ఉడకాలి, అందుకని ఇట్లా మగ్గనివ్వాలన్నమాట. పసుపు అనేది కొంచెం పసుపు మర్చిపోయానండి. పసుపు, పచ్చిపప్పు వేసాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుంటాము. పెసరపప్పు వేసాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకుందామండి. పెసరపప్పుకి కావాలిగా, ఆకుకూరకైతే అక్కర్లేదు, కానీ పెసరపప్పులోకి కావాలి. అందుకని ఈ పెసరపప్పులో కొంచెం కారం వేసుకున్నాను. మగ్గనివ్వాలండి. ఇప్పుడు కూడా సిమ్లోనే ఆ నీరంతా ఎగిరిపోవాలన్నమాట. పప్పు కూడా అప్పుడు ఉడుకుద్ది మనకి. కొంచెం కచ్చాపిచ్చగానే ఉడకాలండి, బాగా ఓవర్ కుక్ అవ్వకూడదు పప్పు. అందుకని కొంచెం నీళ్ళు పోసుకోవాలన్నమాట. కొంచెం నీళ్ళు పోసుకొని మనం సిమ్లో ఇలా ఉడకనివ్వాలి. అయిపోయినాయండి వాటర్ లెవెల్ అంతా అయిపోయింది కదా మనకి, ఇంకా చాలు, ఇంకా అయిపోయినట్టు.